హాయ్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ అకాడమీ. సో మనం ఈ సెట్ సంబంధించి మనము ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ సాల్వ్ చేద్దాం అనుకున్నాం కదా, ఒక ప్లేలిస్ట్ ద్వారా. సో మనం ఇంతకుముందు మనము పార్షియల్ ఫ్రాక్షన్ సంబంధించిన వీడియోస్ అయితే కొన్ని చూసినాము, ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. ఇప్పుడు మనం రిమైనింగ్ క్వశ్చన్స్ అయితే చూద్దాం పార్షియల్ ఫ్రాక్షన్ కి సంబంధించి. సో నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 13x ప్లస్ 15 బై 2x ప్లస్ 3 ఇంటూ ఎక్స్ ప్లస్ 3 హోల్ స్క్వేర్. ఇది మనకు క్వశ్చన్ ఇచ్చినాడు. సో దీన్ని మనం జనరల్ గా మనం ఎలా స్ప్లిట్ చేస్తామో ఇక్కడ సొల్యూషన్ అయితే ఇచ్చిన, ఇక్కడ మనకి స్టెప్స్ అయితే ఇచ్చినాడు. సో జనరల్గా మనం ఎలా సబ్స్టిట్యూట్ చేస్తామంటే కొంచెం కాన్సెప్ట్ చూస్తే మీకు నీట్గా అర్థమవుతుంది క్వశ్చన్. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ స్క్వేర్ బై ఎక్స్ ప్లస్ 3 హోల్ స్క్వేర్ ఉంది అనుకోండి. దీన్ని మనం ఎలా డివైడ్ చేయాలంటే ఏ బై ఎక్స్ ప్లస్ 3 ఫస్ట్ రాయాలి, ప్లస్ బి బై ఎక్స్ ప్లస్ 3 హోల్ స్క్వేర్ రాయాలి. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎక్స్ క్యూబ్ ఉంది అనుకోండి, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ రాసి ఇక్కడ ఎక్స్ క్యూబ్ రాయాలి. పవర్ 4 ఉంటే ఇక్కడ క్యూబ్ రాసి ఇక్కడ పవర్ 4 రాయాలి. అర్థమైంది కదా లాజిక్? సో ఇక్కడ ఇప్పుడు మనకి ఇది లేకపోతే ఎక్స్ ప్లస్ 3 హోల్ స్క్వేర్ ఉంటే ఎక్స్ ప్లస్ 3కి ఒక ఫ్యాక్టర్ వస్తుంది, ఎక్స్ ప్లస్ 3 హోల్ స్క్వేర్ ఒక ఫ్యాక్టర్ వస్తుంది. ఇక్కడ అప్పుడు ఎన్ని ఉన్నట్ల 2x ప్లస్ 3 ఏ ఫ్యాక్టర్, ఎక్స్ ప్లస్ 3 బి, ఎక్స్ ప్లస్ 3 హోల్ స్క్వేర్ సి. సో ఇలా డివైడ్ చేసుకున్నాం. అర్థమైంది కదా ఇంతవరకు? ఓకే. ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని ఎల్సిఎం తీసి, అంటే డినామినేటర్ మనకు డిఫరెంట్గా ఉన్నాయి. సో డినామినేటర్ డిఫరెంట్ ఉంటే మనం ఏం చేస్తాం, దీనికి ఎల్సిఎం తీసుకొని అంటే క్రాస్ మల్టిప్లై చేసుకొని ప్రాబ్లం చేస్తాం, అంతే కదా? సో దీనికి మనం ఎల్సిఎం తీస్తే ఏమొస్తుంది అంటే కనుక 2x ప్లస్ 3 ఇంటూ ఎక్స్ ప్లస్ 3 హోల్ స్క్వేర్ వస్తుంది. ఓకేనా? ఇంతే కదా? సో దీన్ని మనం ఏం చేయాలి, ప్రతి చోట రాసుకుందాం. అంటే మీకు అర్థమయ్యే ఈ స్టెప్ రాస్తాను. ఇంటూ ఎక్స్ ప్లస్ 3 హోల్ స్క్వేర్, ఇట్లా ప్రతి దానికంటే ఏకి బికి సికి మల్టిప్లై చేస్తే, సో డినామినేటర్లో ఉండే ఈ వాల్యూ క్యాన్సిల్ అయిపోతుంది. మనకి ఏం మిగిలింది అప్పుడు, ఏ ఇంటూ ఎక్స్ ప్లస్ 3 హోల్ స్క్వేర్. అర్థమైందా స్టెప్ ఇది? తర్వాత బికి ఉన్న ఎక్స్ ప్లస్ 3 హోల్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయింది. అంటే ఏం మిగిలింది బి టర్మ్కి, 2x ప్లస్ 3 ఇంటూ ఎక్స్ ప్లస్ 3 మిగిలింది. అదే విధంగా మనం ఇక్కడ సి తీసుకుంటే, సో కంప్లీట్ ఈ స్టెప్ క్యాన్సిల్ అయిపోతే, అంటే ఎక్స్ ప్లస్ 3 హోల్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతే, ఇంకా మన సి టర్మ్కి ఎవరు మిగిలినారు, సి ఇంటూ 2x ప్లస్ 3 మిగిలింది. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మనకి ఎవరున్నారు, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 13x ప్లస్ 15. ఇది మన ఈక్వేషన్ లాగా రాసుకుంటే. అర్థమైందా క్లియర్గా? సరే, ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇంకా ఈక్వల్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ కోషంట్స్ తీసుకుంటే కనుక, కోషంట్స్ అంటే ఏమి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏముంది మనకు, ఇది ఎక్స్ స్క్వేర్ ప్లేస్లో ఉంది, తర్వాత ఇది ఎక్స్ ప్లేస్లో ఉంది, అంటే మనం కామన్ తీస్తే ఇది సి ప్లేస్లో ఉంది. అంటే దీని మీనింగ్ ఇది సికి ఈక్వల్ అని, ఇది ఈ సెకండ్ టర్మ్కి ఈక్వల్ అని, ఇది ఫస్ట్ టర్మ్కి ఈక్వల్ అని. సో దాని ప్రకారంగా కోషంట్స్ తీసుకుంటే ఎక్స్, ఇక్కడ కోషంట్ ఎంత ఉంది మనకు, సో ఏం లేదు కాబట్టి మనం 0 రాసుకుంటాం. సో ఎక్స్ ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -3. ఎక్స్ ప్లస్లో ఏం పెట్టాలి మనం, -3ని సబ్స్టిట్యూట్ చేయాలి. పైన ఈక్వేషన్లో ఎక్స్ ప్లస్లో -3ని సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుందో చూద్దాం. సో -3 సబ్స్టిట్యూట్ చేస్తే -3 హోల్ స్క్వేర్ ఏమవుతుంది, 9 అవుతుంది, ప్లస్ 13 3 39 ప్లస్ 15 ఈజ్ ఈక్వల్ టు, అంతేనా? ఓకే. నెక్స్ట్, సో -3 హోల్ స్క్వేర్ 9, 39, అది కూడా -39, ఎందుకంటే మనం -3 కదా వాల్యూ. సో -39 ప్లస్ 15, తర్వాత ఇక్కడ -3 ప్లస్ 3, ఇది ఈ టర్మ్ మొత్తం 0 అయిపోయింది. సో ఇక్కడ కూడా ఈ టర్మ్ అంతా 0 అయిపోయింది. ఇంకేం మిగిలింది మనకు, సి ఇంటూ 2 ఇంటూ -3, అంటే -6 ప్లస్ 3 మిగిలింది, అంతేనా? సో ఇక్కడ చూద్దాం నెక్స్ట్ స్టెప్. ఇవి రెండు -38 ఉందా, ప్లస్ 15 ఈజ్ ఈక్వల్ టు -3 6 కాదు, ఇది సి. ఓకే, -6 ప్లస్ 3 వచ్చి -3 అయింది, సికి సి యాస్టీజ్ రాసినాం. ఇంకా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏం మిగిలింది మనకు, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ -15. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ -15 ఈజ్ ఈక్వల్ టు -3c. సో మైనస్ క్యాన్సల్, 3 1 3 5, అంటే సి వాల్యూ ఎంత వచ్చింది, 5 వచ్చింది. సి వాల్యూ ఆప్షన్ నెంబర్ 2 5 అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ మన క్వశ్చన్లో. ఓకే, ఆప్షన్ నెంబర్ 2 5. అర్థమైందా ప్రాబ్లమ్? సో దీనికి మనము లెంత్గా అయితే చేయడం జరిగింది. ఎందుకు లెంత్గా చేసినామంటే మీకు ఈ పాయింట్ క్లియర్గా అర్థమయ్యే దానికోసం. ఓకే, సో దీన్ని మనం ఇట్లా క్రాస్ మల్టిప్లై చేసుకుంటా షార్ట్కట్లో కూడా ట్రై చేయొచ్చు. ఒకసారి అయితే ట్రై చేయండి. ఓకే, మీకు రాకపోతే మీరు కామెంట్ చేయండి, మనం నెక్స్ట్ అయితే డిస్కస్ చేద్దాం ఈ క్వశ్చన్ గురించి. ఓకే, సరే. నెక్స్ట్ ఇంకేమి ఇచ్చినాడు మనకు, ఇంకా మనకు నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడే ఉంది. సరే, ఇది చూద్దాం. ఇఫ్ 2x ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఎక్స్ మైనస్ 1. సో ఇలా ఇచ్చినాడు. మనం క్వశ్చన్స్ అబ్జర్వ్ చేస్తే కనుక జాగ్రత్తగా ఒకసారి ఈ పాయింట్ చూడండి. ఎక్స్ బై ఎక్స్ మైనస్ 1 ఎక్స్ మైనస్ 3 ఇలా ఉందనుకోండి, మనకు 2 ఫ్యాక్టర్స్ వస్తాయి. ఏ బై ఎక్స్ మైనస్ 1 ఒకటి, ప్లస్ బి బై ఎక్స్ మైనస్ 3 ఒకటి. ఇలా కాకుండా ఇదే క్వశ్చన్లోని ఇక్కడ స్క్వేర్ ఉందనుకోండి, సో ఇంకొక టర్మ్ వస్తుంది, సి బై ఎక్స్ మైనస్ 3 హోల్ స్క్వేర్ అని. అర్థమైంది కదా పాయింట్? ఇట్లా కాకుండా అంటే ఇక్కడ స్క్వేర్ లేదు, లోపల ఫంక్షన్ ఉందనుకోండి, ఎక్స్ స్క్వేర్ -1 అనే ఫంక్షన్ లోపల ఉందనుకోండి. ఎగ్జాంపుల్కి ఒక నిమిషం,
ఇలా ఉంటే గనక సో ఇక్కడ మనకు న్యూమరేటర్ ఏమవుతుందంటే ఏఎక్స్ ప్లస్ బి బై ఇది సి అయిపోతుంది. లేదు మనకు ఎక్స్ స్క్వేర్ మైనస్ వన్ ఎక్స్ ప్లస్ వన్ హోల్ స్క్వేర్ కూడా ఉంది, అప్పుడు ఎట్లా అంటే అప్పుడు ఇది డి అవుతుంది. అర్థమైంది కదా పాయింట్. సో ఈ బేసిక్ కాన్సెప్ట్ పైన మనం ప్రాబ్లం చేయాల్సి వస్తుంది. మనం ఆల్రెడీ రెగ్యులర్ క్లాసెస్ అయితే మనం డిస్కస్ చేయడం జరిగింది, ఇంకొకసారి రిమైండ్ చేస్తాను మీకు. ఓకే, అందుకు ఇలా డివైడ్ అయింది క్వశ్చన్. ఇంతవరకు క్లియర్ కదా. సరే, ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలా, దెన్ ఫైండ్ ఏ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. సో అంతేనా, ఏని ఫైండ్ అవుట్ చేయాలి. ఏని ఫైండ్ అవుట్ చేయాలంటే సో మనం నార్మల్ ప్రొసీజర్ తెలుసు కదా, క్రాస్ మల్టిప్లై చేయాలి. సో క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది, సో దీన్ని మనం ఇలా క్రాస్ మల్టిప్లై చేద్దాం. క్రాస్ మల్టిప్లై చేస్తే ఏఎక్స్ ప్లస్ బి ఇంటూ ఎక్స్ మైనస్ వన్ ప్లస్ సి ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్. ఓకేనా. నెక్స్ట్ ఏఎక్స్ ఇంటూ ఎక్స్ ఏమవుతుంది, ఏఎక్స్ స్క్వేర్, ఏఎక్స్ మైనస్ వన్ ఏఎక్స్ ప్లస్ బిఎక్స్ మైనస్ బి ప్లస్ సి ఇంటూ ఎక్స్ సిఎక్స్ స్క్వేర్, సి ఇంటూ ఎక్స్ స్క్వేర్, సి ఇంటూ వన్ సి. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఉంది, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఉంది, కామన్ తీయచ్చా, ఎక్స్ స్క్వేర్ కామన్ తీస్తే ఏ ప్లస్ సి వచ్చింది. సో ఈ 2 టర్మ్స్ అయిపోయినాయి. ఇంకేం మిగిలింది మనకు, ప్లస్ ఎక్స్, ఇక్కడ ఒక ఎక్స్ ఉంది, ఇక్కడ ఒక ఎక్స్ ఉంది. సో ఎక్స్ని కామన్ తీద్దాం, ఎక్స్ని కామన్ తీస్తే మైనస్ ఏ ప్లస్ బి. ఇంకేం మిగిలినాయి, ఇవి రెండు పోతే మనకు ఒకటి సి మిగిలింది, ఒకటి బి మిగిలింది. సో ఈ విధంగా రాసుకోవచ్చా, రాసుకోవచ్చు. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మనకి ఎవరు ఉన్నారు అంటే 2x ప్లస్ వన్ ఉంది, 2x ప్లస్ వన్. అంతేనా. ఇప్పుడు మనము దీని క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్స్ అంటే తెలుసు కదా మనకు, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ లో ఉన్నది ఇక్కడ ఉంది, అంటే ఇవి రెండు ఈక్వల్, ఇది కాన్స్టాంట్ వాల్యూ. అంటే దాని మీనింగ్ ఏమప్పుడు, ఎక్స్ స్క్వేర్ కి క్వశ్చన్ లేదు, సో ఎక్స్ స్క్వేర్ క్వశ్చన్ 0 అన్నప్పుడు సో దాని మీనింగ్ ఏమి, ఏ ప్లస్ సి వాల్యూ 0 అని. అదేవిధంగా ఇక్కడ చూడండి, మైనస్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 2 అని. అర్థమవుతుందా, మైనస్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 2 అని. సో సి మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు సి మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు 1 అని. దీన్ని యూజ్ చేసి మనం ప్రాబ్లం చేయాల్సి వస్తుంది. ఈ 3 అర్థమైనాయి కదా పాయింట్స్. ఓకే, దీని ప్రకారం మనకి ఏమొస్తుంది, ఏ ప్లస్ బి ఏ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ 0 అయితే ఏ ఈజ్ ఈక్వల్ టు మైనస్ సి అని మనం అర్థం చేసుకోవాలి. సో దాని ప్రకారం ఇది సెకండ్ ఈక్వేషన్ మనం ఏ విధంగా రాయొచ్చు అంటే గనక, సో ఏ వాల్యూ మైనస్ సి అయితే మైనస్ ఏ వాల్యూ ఏమవుతుంది, సి అవుతుంది. సో సి ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 2, సి మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు 1. వీటి మనం ప్లస్ చేస్తే మైనస్ బి ప్లస్ బి క్యాన్సల్ అయిపోతాయి, 2c ఈజ్ ఈక్వల్ టు 3. దెన్ సి వాల్యూ ఎంత, 3/2. మనకు అడిగింది ఏంది క్వశ్చన్ లో, ఏ వాల్యూ. ఏ అంటే ఏంది, మైనస్ సి. సో ఏ వాల్యూ ఏమవుతుంది, మైనస్ 3/2 అవుతుంది. ఇది ఆన్సర్, మైనస్ 3/2. ఎక్కడుంది మనకు, మైనస్ 3/2 ఆప్షన్ నెంబర్ 3లో ఉంది. అర్థమైంది కదా ప్రాబ్లం అంతా. సో మనం ఏం చేసాము, క్రాస్ మల్టిప్లై చేసుకొని క్వశ్చన్ ని ఒక ఈక్వేషన్ లాగా మార్చుకున్నాం. సేమ్ రెగ్యులర్ ప్రాబ్లం ఎలాగైతే చేస్తామో అట్లే చేస్తాము. జస్ట్ మనకు అర్థం కావాల్సింది ఏమంటే ఇంకా ఈ పాయింట్ అర్థం కావాలా, బ్రాకెట్ లోపల ఇంకా స్క్వేర్లు క్యూబ్స్ ఉంటే ఈక్వేషన్ ఇలా మారిపోతుంది, అంటే పార్షియల్ ఫ్రాక్షన్ ఇలా మారిపోతుంది. బయట ఉందంటే ఈ విధంగా మారుతుంది. అదొకటి జాగ్రత్త చూసుకోండి అంతే. ఇంక రిమైనింగ్ అంతా సేమ్ ప్రాబ్లం. ఓకే, ఇది క్లియర్. ఇంకేమున్నాయి, ఇంకా క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయా మన కింద చూద్దాం, అంటే నెక్స్ట్ ఇయర్స్లో. ఇక్కడ ఒక ఏదో క్వశ్చన్ ఉంది. సో ఈ క్వశ్చన్ చేసి పోదాం, చూద్దాం నెక్స్ట్ క్వశ్చన్స్. ఓకే, పార్షియల్ ఫ్రాక్షన్ ఆఫ్ x మైనస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ 2 ఇంటూ ఎక్స్ మైనస్ 3. సో ఇది సింపుల్గానే ఉంది కదా క్వశ్చన్, దీనికి మనం ఎక్కువ వరి కావాల్సిన పని లేదు. ఏ వాల్యూ బి వాల్యూ కనుక్కోవాలి. సో ఏ వాల్యూ బి వాల్యూ కనుక్కోవాలంటే ఎక్స్ మైనస్ 2 అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 2 ఈజ్ ఈక్వల్ 0, దెన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2. సో 2ని సబ్స్టిట్యూట్ చేయండి, దీన్ని క్లోజ్ చేయండి, 2ని సబ్స్టిట్యూట్ చేయండి, ఏమొస్తుంది మనకు 2 మైనస్ 1/2 మైనస్ 3. సో 1/-1 నథింగ్ బట్ -1. సో ఏ వాల్యూ -1 అంట. అదేవిధంగా బీని ఫైండ్ అవుట్ చేయాలా. బీని ఫైండ్ అవుట్ చేయాలంటే ఎక్స్ మైనస్ 3 ఈజ్ ఈక్వల్ 0 అంటే ఎక్స్ ప్లస్ 3ని సబ్స్టిట్యూట్ చేయండి. 3 మైనస్ 1 ఏమవుతుంది, 2 అవుతుంది. 3 మైనస్ 2 1 అవుతుంది. సో బి వాల్యూ ఎంత వచ్చింది, 2 వచ్చింది. బి వాల్యూ 2. ఏ వాల్యూ వచ్చి -1, బి వాల్యూ వచ్చి 2. కానీ -1లో మనకు లేదు ఫంక్షన్. యాక్చువల్లీ ఏం రావాలో మనకు, -1/x మైనస్ 2 ప్లస్ 2/x మైనస్ 3 రావాలి. ఎప్పుడైనా మనకు మైనస్ ఫంక్షన్ ఇట్లా ఉన్నప్పుడు దీన్ని మనం మార్చి కూడా రాసుకోవచ్చు. ఏ విధంగా అంటే 1/2 మైనస్ ఎక్స్ ప్లస్ 2/x మైనస్ 3 ఈ విధంగా కూడా రాసుకోవచ్చు. ఇట్లా మనం ఉందో చూద్దాం ఒకసారి. ఓకే, జస్ట్ ఈ పక్క రాసినాడా, ఓకే ఓకే, ఇక్కడ నుంచి చూడండి. సో ఈ ఫంక్షన్ ఈ సైడ్ రాసినాడు అంతే. సో మనకు ఆప్షన్ నెంబర్ 4లో ఉంది క్వశ్చన్. అర్థమైందా, ఇక్కడ ఈ ఫంక్షన్ మొత్తం తెచ్చి ఇది రాసినాడు కాబట్టి ఆప్షన్ నెంబర్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. మనం ఎక్కువ ఆలోచించాల్సి పర్లేదు. లేదు క్వశ్చన్లో ఇలా లేకుండా ఇలా కూడా ఇవ్వచ్చు, ఇది కూడా మనం అర్థం చేసుకోవాలి క్వశ్చన్ని. సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, ఇంకేమైనా ఉన్నాయి. ఆల్రెడీ మనం ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అన్ని కూడా మనం టిక్ మార్క్ వేసి పెట్టినాం కాబట్టి, ఎందుకంటే కొంచెం డార్క్ ఉంది కదా కనిపిదనే ఆలోచనతో మనం. ఓకే, ఇక్కడ ఇంకో క్వశ్చన్ ఉంది, ఇది చూద్దాం.
ఏమి ఇచ్చాడు అంటే క్వశ్చన్ ఇఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 5 బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2 హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 1 బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2 ప్లస్ కే బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2 హోల్ స్క్వేర్. సో ఇది మనకు తెలిసినదే. దీన్ని ఎలా చేస్తారంటే క్వశ్చన్ ఏమి ఇచ్చినాడు, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 5 బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2 హోల్ స్క్వేర్ని స్ప్లిట్ చేసుకుంటే మనం 1 బై అంటే ఏ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2 బి బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2 హోల్ స్క్వేర్ అంటే మనకి ఏ వాల్యూ బి వాల్యూ ఇచ్చేసినారు క్వశ్చన్లో. ఇక్కడ మనకి కేని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అర్థమైంది ఇంతవరకు. సో దీన్ని మనం ఏం చేద్దామంటే సేమ్ క్రాస్ మల్టిప్లై చేసుకుని సాల్వ్ చేసి చూద్దాం. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు మనం క్రాస్ మల్టిప్లై చేస్తే మనకేమొస్తుంది, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2 వస్తుంది. తర్వాత ఇక్కడ ప్లస్ కే ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఒక్క నిమిషం అంతేలేండి, ఇది క్యాన్సిల్ అయిపోయింది కదా. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఈ ఫంక్షన్ లేదు, సో కాబట్టి ఎక్స్ స్క్వేర్కి ఎక్స్ స్క్వేర్ 2 ప్లస్ కే, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2 ప్లస్ కే కదా. ఒక పని చేద్దాం, ఈ మెథడ్ కూడా వద్దు. సో ఇది కూడా కొంచెం లెంతీగా అనిపిస్తుంది. ఒక పని చేద్దాం, ఇంకొంచెం షార్ట్కట్గా మనం ఆలోచిస్తే ఇక్కడ క్వశ్చన్ చూడండి, అబ్జర్వ్ చేస్తే మనకి ఏం తెలుస్తుంది చూడండి క్వశ్చన్లో. సో మనం దీన్ని క్రాస్ మల్టిప్లై చేసుకుంటే మనకి ఏమొచ్చింది, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2 అంతేనా. సో ఇది ఇక్కడ రాసుకుంటే రెండు క్యాన్సిల్. మనం ఇంతకుముందు చేసినాం కదా ప్రాబ్లమ్స్, ఇది లేదనుకునే మనం ప్రాబ్లం చేస్తాం, ఎందుకంటే దీని యొక్క ఫ్యాక్టరీ కాబట్టి. సో ఇంకా డైరెక్ట్ మనకి ఏం మిగిలింది, కే మిగిలింది. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు కే మిగిలింది. అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్లో ఎక్స్ స్క్వేర్ ఉంది, 5 ప్లస్లో ఏముంది మనకు 2 ప్లస్ కే ఉంది. అంటే 2 ప్లస్ కే వాల్యూ 5కి ఈక్వల్ అంటే అప్పుడు కే వాల్యూ ఏమవుతుంది, నథింగ్ బట్ 3నే కదా. సో కే వాల్యూ 3, ఆప్షన్ నెంబర్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. అర్థమైందా పాయింట్. ఎప్పుడన్నా క్వశ్చన్లో దీని యొక్క ఫ్యాక్టరీ ఇది కాబట్టి మనం దీన్ని కన్సిడర్ చేయము. సో కాబట్టి మనం ప్రాబ్లమ్ని ఈ విధంగా చేయాల్సి వస్తుంది. క్లియర్. సరే ఇంకేమైనా ఉన్నాయి క్వశ్చన్స్ చూద్దాం. ఇంకా ఈ మోడల్లో ఇక్కడ క్వశ్చన్ ఉంది. ఓకే, సరే నెక్స్ట్ క్వశ్చన్. ఎక్స్ స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 2. ఎక్స్ స్క్వేర్ బై దీని ఫ్యాక్టర్ తీస్తే మనకి ఏమొస్తాయంటే ఎక్స్ మైనస్ 1 ఒకటి, ఎందుకంటే 2 ఉంది కదా, 2 1 2, ఎక్స్ మైనస్ 1 ఒకటి, ఎక్స్ మైనస్ 2 ఒకటి వస్తుంది. సో మనకి ఈ ప్రొసీజర్ తెలుసు కదా, ఏ వాల్యూని బి వాల్యూని ఫైండ్ అవుట్ చేయడము. ఎక్స్ మైనస్ 1 అనేది ఫ్యాక్టర్, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1, దీన్ని క్లోజ్ చేయండి, ఎక్స్ ప్లసెస్లో 1 పెట్టండి. 1 స్క్వేర్ అంటే 1, 1 మైనస్ 1, 1 మైనస్ 2 అంటే -1, నథింగ్ బట్ ఏ వాల్యూ మనకు -1. అదేవిధంగా బి వాల్యూ కావాలా. సో ఎక్స్ మైనస్ 2 అనేది ఫ్యాక్టర్, దీన్ని క్లోజ్ చేయండి, ఎక్స్ ప్లస్ 2 సబ్స్టిట్యూట్ చేయండి. 2 స్క్వేర్ అంటే 4, 2 మైనస్ 1 అంటే 1, అంటే బి వాల్యూ అంతా 4. సో ఏ వాల్యూ -1, బి వాల్యూ 4. ఎక్కడుంది మనకు ఆప్షన్స్లో, ఏ వాల్యూ 1 -1, బి వాల్యూ 4. సో మనం చూస్తే కనుక ఇది ఇక్కడ ఉన్నట్లుంది, కానీ మనకున్న 2 ఫ్యాక్టర్సే కదా. ఇక్కడ చూడండి 3 ఫంక్షన్స్ ఉన్నాయి, 1 ప్లస్ 1 బై 1 మైనస్ ఎక్స్ ప్లస్ 4 బై ఎక్స్ మైనస్ 2. సో ఈ ఆన్సర్కి ఇచ్చిన ఆప్షన్స్కి మ్యాచ్ కావడం లేదంటే ఈ ప్రాబ్లమ్ని వేరే రకంగా చేశాడు. అది ఏ విధంగా చేయాలంటే ఇప్పుడు చూడండి, మనం ఫర్ ఎగ్జాంపుల్ 4 బై 5 ఉంటే దీన్ని మనం ఎలా చేస్తాం, 5 ఇలా రాసుకొని చేస్తాం కదా. అదేవిధంగా ఈ ఫంక్షన్ని కూడా మనం ఎక్స్ మైనస్ 1 లేదంటే ఒక పని చేద్దాం, ఈ ఫ్యాక్టర్స్ లాగా కాకుండా ఈక్వేషన్ లాగా రాసుకుందాం, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 2 ఎక్స్ స్క్వేర్ ఇలా రాసుకోవచ్చు. సో ఒకసారి చేస్తే ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 2. సో మైనస్ చేయండి, మైనస్ చేస్తే ఇవి రెండు క్యాన్సిల్ అయిపోయినాయి. ఇవి రెండు క్యాన్సిల్ అయిపోయి మనకి ఏం మిగిలింది, 3x మైనస్ 2 మిగిలింది, అంతేనా. సో ఇప్పుడు మనం దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు అంటే 1 ప్లస్ 3x మైనస్ 2 బై ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 2 కింద రాసుకోవచ్చు. రాసుకోవడం వల్ల యూజ్ ఏముంది అంటే ఇప్పుడు చూడండి జాగ్రత్తగా, 1 ప్లస్ 3x మైనస్ 2 బై ఎక్స్ మైనస్ 1 ఎక్స్ మైనస్ 2 ఫ్యాక్టర్స్ లాగా. అంటే దీనికి మనం పార్షియల్ ఫ్రాక్షన్ కనుక్కుందాం. అర్థమవుతుందా. సో పార్షియల్ ఫ్రాక్షన్ కనుక్కుంటే అంటే ఎక్స్ ప్లస్లో ఎక్స్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ 0, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1, అంటే 1 సబ్స్టిట్యూట్ చేయండి. 1 సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏం మిగులుతుంది చూడండి, 1 సబ్స్టిట్యూట్ చేస్తే 3 ఇంటూ 1 3, 3 మైనస్ 2 1, తర్వాత 1 మైనస్ 2 అంటే -1, అంటే ఏ వాల్యూ ఎంత వస్తుంది ఈ క్వశ్చన్లో, -1 వస్తుంది. అదేవిధంగా ఎక్స్ ప్లస్లో 2ని సబ్స్టిట్యూట్ చేయాలి, దీన్ని క్లోజ్ చేసి. ఎందుకు, ఎక్స్ మైనస్ 2 ఈజ్ ఈక్వల్ 0 కాబట్టి ఎక్స్ ప్లస్లో 2 పెడితే 2 3 జా 6, 6 మైనస్ 2 4, 2 మైనస్ 1 1, అంటే బి వాల్యూ ఎంత వచ్చింది, 4 వచ్చింది. అంటే ఇక్కడ చూడండి 1 ప్లస్ -1 బై ఎక్స్ మైనస్ 1 ప్లస్ బి ప్లస్లో 4 ఉంది కాబట్టి 4 బై ఎక్స్ మైనస్ 2. అర్థమవుతుందా. ఈ విధంగా రాసుకున్నాం. సో ఈ విధంగా రాసుకున్న తర్వాత ఏమైనా మ్యాచ్ అవుతుందంటే ఇక్కడ చూడండి, ఇక్కడ డిఫరెన్స్ ఉంది. అంటే దీని మీనింగ్ ఏమి, మనం ఇంతకుముందు క్వశ్చన్లో చూసినట్లు దీన్ని ప్లస్లో రాసుకొని 1 బై 1 మైనస్ ఎక్స్ ప్లస్ 4 బై ఎక్స్ మైనస్ 2 ఈ విధంగా రాసుకోవచ్చు. ఇప్పుడు మ్యాచ్ అయిందా, ఆప్షన్ నెంబర్ 3. సో ఆప్షన్ నెంబర్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, డిఫరెంట్ క్వశ్చన్. ఆప్షన్ని బేస్ చేసుకుని మనం మార్చాల్సి వస్తుంది క్వశ్చన్ యొక్క ప్రొసీజర్ని, అంటే మనం చేసే ప్రొసీజర్ని. క్లియర్, ఇంతవరకు అర్థమైందా.
ఓకే, ఇది కూడా క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్ ఇంకేమైనా ఉన్నాయేమో ఈ పార్షియల్ ఫ్రాక్షన్ సంబంధించి ఒకసారి చూద్దాం. లేకపోతే మనం ఇక్కడికి ఒక క్వశ్చన్ ఉంది ఇక్కడ. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు మనకు, ఇఫ్ 3x బై ఎక్స్ మైనస్ ఏ ఇంటూ ఎక్స్ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు 2/x మైనస్ ఏ ప్లస్ 1/x మైనస్ బి. సో మనం ఇక్కడ కొంచెం అబ్జర్వ్ చేస్తే ఏ వాల్యూ బి వాల్యూ మనకు తెలియదు, ఏ టు బిని కనుక్కోమన్నాడు. ఇప్పుడు మన షార్ట్ కట్ ప్రకారంగా అంటే ఇక్కడ చూడండి క్వశ్చన్ 3x బై ఎక్స్ మైనస్ ఏ ఇంటూ ఎక్స్ మైనస్ బి ఉంది అంతేనా. సో మన షార్ట్ కట్ ప్రకారంగా ఎక్స్ మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0, దెన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ. సో ఎక్స్ ప్లస్ ఏని సబ్స్టిట్యూట్ చేస్తా, అప్పుడు ఏమొస్తుంది మనకు 3a బై ఏ మైనస్ బి. అంటే ఏ వాల్యూ మనకి ఇచ్చినాడు కదా 2 అని, దాన్ని 2కి ఈక్వల్ కదా, అర్థమవుతుందా. సో ఏ ప్లేస్లో 2 ఎక్స్ మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0, దెన్ ఎక్స్ ప్లస్లో ఏని సబ్స్టిట్యూట్ చేసి మనకు రావాల్సిన ఆన్సర్ 2 కట్టి ఇలా రాసుకున్నాం, అర్థమైందా. ఇక్కడ చూడండి 2a ఈజ్ ఈక్వల్ టు దీన్ని మల్టిప్లై చేస్తే 2 ఇంటూ ఏ మైనస్ బి అంటే 3a ఈజ్ ఈక్వల్ టు 2a మైనస్ 2b. ఏ ఈ సైడ్ వస్తే అంటే 3a మైనస్ 2a ఈజ్ ఈక్వల్ టు 2b. సో a ఈజ్ ఈక్వల్ టు 2b, a బై b ఈజ్ ఈక్వల్ టు 2:1. క్లియర్. సో ఆన్సర్ 2:1. సో మనకి ఎప్పుడైతే ఈ షార్ట్ కట్లో మనకు తెలుసో పార్షియల్ ఫ్రాక్షన్స్, మనం ఆన్సర్ దగ్గర నుంచి కూడా క్వశ్చన్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు, క్వశ్చన్ దగ్గర నుంచి ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఎలాగన్నా కూడా చేయొచ్చు మనం, వన్స్ మనకి క్లారిటీగా అర్థమైందా. సో మనం మాక్సిమం వరకు డిఫరెంట్ ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని ట్రై చేసినాం పార్షియల్ ఫ్రాక్షన్స్లో. ఇంకా చేద్దాం, ఇక్కడ మనం స్టాప్ చేయము, అప్ టు ఎగ్జామ్ వరకు కూడా, అంటే మనం ఈసారి 2026 రాసేంత వరకు కూడా మనం ప్రాక్టీస్ చేస్తూనే ఉంటాం. నెక్స్ట్ దీంతో పాటు నెక్స్ట్ అంటే రిమైనింగ్ టాపిక్స్ మ్యాట్రిక్స్ కావచ్చు, ట్రిగ్నామెట్రీ కావచ్చు, డిఫరెన్షియేషన్, అన్ని టాపిక్స్ కూడా ప్యారల్గా స్టార్ట్ చేద్దాం. వీక్లీ 2 or 3 క్లాసెస్తో మనం ముందుకు వెళ్తా ఉన్నాం. ఎగ్జామ్స్ దగ్గర వచ్చినాయి అన్నప్పుడు మనం కావాలంటే దీన్ని కొంచెం అంటే రెగ్యులర్గా క్లాసెస్ పెట్టి కూడా ట్రై చేద్దాం. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, సో దట్ వాళ్ళు కూడా హెల్ప్ అవుతుంది. మనం కోచింగ్ తీసుకోవాల్సిన పని అయితే ఉండదు, ఎందుకంటే మనకి కంప్లీట్గా మనం డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కావచ్చు, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావచ్చు, మీకు ఇంకా కోచింగ్ కూడా అవసరం లేదు. మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్లోనే మంచి స్కోర్ అయితే తెచ్చుకోవచ్చు ఈ సెట్లో. ఓకే, ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ.